హాయ్ అండి, ఈరోజు వెల్లుల్లి తెలగపిండి కూర చేశాను. చాలా బాగుంటుందండి. ఇది ఎక్కువగా ఆషాఢ మాసంలో తింటారు. ఈ విధంగా మీరు ట్రై చేసి చూడండి. మరి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియో లైక్ చేయటం మర్చిపోకండి. మరి కావాల్సినవి ఏమిటో చూద్దామా. ఇది తెలగపిండి అండి, పొడిలాగా ప్యాకెట్లు వస్తున్నాయి. అది అరకప్పు, వెల్లుల్లి పావు కప్పు, 2 ఉల్లిపాయలు చిన్న ముక్కలుగాను, 2 పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర కూడా కట్ చేసుకోవాలండి. 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 2 ఎండుమిరపకాయలు ముక్కలు, 2 రెమ్మలు కరివేపాకు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూను ఆవాలు తీసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టుకొని గిన్నె వేడైన తర్వాత 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత శనగపప్పు వేసుకోవాలి, అలాగే మినపప్పు వేసుకోవాలండి. కాస్త వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకొని ఇవన్నీ కొంచెం దోరగా వేగనిచ్చి ఒలిచి పెట్టుకున్నటువంటి వెల్లుల్లిపాయలు వేసుకొని ఇవన్నీ కొంచెం ఆయిల్లో ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని బాగా ఫ్రై చేయాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూను పసుపు, టేస్ట్కి సరిపడినంత సాల్టు, 1 స్పూను కారం వేసుకొని కలిపి పెట్టుకోవాలి. ఇలా కొన్ని సెకండ్ల పాటు వేగిన తర్వాత అరకప్పు తెలగపిండికి కప్పు ఫుల్గా నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపి పెట్టుకొని నీళ్లు వేడెక్కిన తర్వాత ఇలా మరుగుతున్నప్పుడు తెలగపిండి పొడి వేసుకోవాలి. ఇది లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే బాగుంటుంది. స్లోగా వాటర్ లాక్కుంటూ ఉంటుంది. కొంచెం మూత పెట్టి కలుపుకుంటూ ఉండాలి. కింద మాడిపోకుండా కలుపుకుంటూ ఉండాలండి. మూత పెట్టి మగ్గించుకోవాలి. చూడండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. మరి చూసారు కదా, ఎంతో రుచిగా వెల్లుల్లి తెలగపిండి కూర. ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. వీడియో లైక్ చేయండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలా మరెన్నో వీడియోలు చూడటానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.